హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో జనరల్ అవేర్నెస్ గురించి తెలుసుకుందాం. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2 స్టేజెస్లో జరుగుతుంది, CBT1, CBT2. ఇందులో రెండిట్లో కామన్ సిలబస్ మనకు జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఫస్ట్ మనం జనరల్ అవేర్నెస్ సిలబస్ గురించి తెలుసుకుందాం. మనం ఏదైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 30% ఆఫ్ ద ప్రిపరేషన్ సిలబస్ కరెక్ట్గా తెలియడం వల్లనే అయిపోతుంది. సో మనకు నోటిఫికేషన్లో జనరల్ అవేర్నెస్ సిలబస్ పేరాగ్రాఫ్ వైజ్గా ఇచ్చినారు. ఇప్పుడు మన ఈజీనెస్ కోసం నేను వీటిని 18 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క కాన్సెప్ట్ ఆర్ సబ్జెక్ట్ అనుకోండి. ఇప్పుడు వాటిని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. మనం కరెంట్ అఫైర్స్గా దీన్ని అనుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ అంటే ప్రజెంట్ జరుగుతున్నవి. వీటికి ఏం ప్రిపేర్ కావాలంటే మనం న్యూస్ పేపర్ అయినా సరిపోతుంది, లేదా మంత్లీ మ్యాగజైన్స్. ఇప్పుడు షైన్ ఇండియా కానీ అట్లా ఎవరైనా ఇంగ్లీష్లోనే కావాలి, రీజనల్ లాంగ్వేజెస్లో కంఫర్టబుల్ కాదంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, అవి కూడా మీరు విజిట్ చేయొచ్చు. కరెంట్ అఫైర్స్ డైలీ పేపర్ రీడింగ్ హ్యాబిట్ ఉండే వాళ్ళకు సపరేట్గా ఈ కరెంట్ ఈవెంట్స్ గురించి బాదర్ కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు డైలీ న్యూస్ పేపర్ ముందు నుంచి హ్యాబిట్ ఉంటే, లేదంటే ఇప్పటి నుంచైనా కనీసం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. మంత్లీ మ్యాగజైన్స్ చూస్తే సరిపోతుంది. దీనికి గేమ్స్ అండ్ స్పోర్ట్స్. ఇప్పుడు ఎవరైతే కరెంట్ అఫైర్స్ ఆ మ్యాగజైన్లో చదువుతారో ఇవి కూడా అందులోనే కామన్గా కలిసిపోతాయి. ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇందుకు సపరేట్గా మనకు బుక్స్ ఉంటాయి. ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, వీటికి స్పెసిఫిక్గా చదవాల్సిన అవసరం లేదు. ఈ ఫస్ట్ 2 పాయింట్స్ అన్నీ కరెంట్ అఫైర్స్లోనే సరిపోతుంది. ఇండియన్ లిటరేచర్ అంటే ఏంటంటే స్పెసిఫిక్ ఒక లాంగ్వేజ్కి సంబంధించి మనం తెలుసుకోవడం అనమాట. లిటరేచర్ మీనింగ్ జనరల్గా ఏమని చెప్పొచ్చు అంటే బుక్స్ అండ్ రైటింగ్స్ పబ్లిష్డ్ ఇన్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్ మీదుగా పబ్లిష్ చేసినటువంటి ఏమన్నా ఆథర్స్ వీటి సంబంధించి లిటరేచర్ లాంగ్వేజ్కి సంబంధం ఉంటుందన్నమాట. మనకు ఇండియాలో అఫీషియల్లీ డిక్లేర్డ్ లాంగ్వేజెస్ ఎన్ని, కాన్స్టిట్యూషన్ ప్రకారం 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ 22 అఫీషియల్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ లిటరేచర్స్ ఉంటాయి. ఇప్పుడు కబీర్ దాస్ ఆయన ఒక సపరేట్ వే ఆఫ్ రైటింగ్స్. మన రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా ఇండియన్ లిటరేచర్లోకే వచ్చేవన్నమాట. నెక్స్ట్ మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా. మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా అంటే ఎక్కడెక్కడ ఏ మాన్యుమెంట్స్ ఉన్నాయి అవి. ఇప్పుడు ఎగ్జాంపుల్, చిన్న క్వశ్చన్, గేట్వే ఆఫ్ ఇండియా ఎక్కడుంది, ఇండియన్ గేట్ ఎక్కడుంది, ఇలాంటివి అనమాట. జస్ట్ ఎగ్జాంపుల్స్, ఇదే అని కాదు. ఇప్పుడు మీకు ఈ మాన్యుమెంట్స్ గురించి డీటెయిల్స్ కావాలంటే మీరు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెబ్సైట్ని చూడొచ్చు. ASI.nic.in. ASI అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఎందుకు అంటే మన గవర్నమెంట్ వెబ్సైట్స్ని ఎప్పుడూ ఫాలో కావాల్సి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేవాళ్ళు మనం చదివే బుక్కులు లేదా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ కండక్ట్ చేసిన టెస్ట్ల నుంచే క్వశ్చన్లు ఇవ్వరు. ఒక విద్యార్థి ఈజ్ ఆఫ్ గెటింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది, మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుంది. అక్కడి నుంచే మనము చదువుకోవాలి. క్వశ్చన్స్ కూడా అక్కడి నుంచే ఫ్రేమ్ చేయబడతాయి. అండ్ అవి కరెక్ట్ ఇన్ఫో యాజ్ పర్ గవర్నమెంట్ అనమాట. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ మనల్ని కాపీ చేసి కొన్నిసార్లు మీనింగే మారిపోయే ఇన్స్టాన్సెస్ మనం చాలా చూసినాం. సో ఇప్పుడు మాన్యుమెంట్ సంబంధించి ఏ అఫీషియల్ వెబ్సైట్ చూడాలి? ASI.nic.in, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆ వెబ్సైట్ ASI.nic.inలో చూడొచ్చు. ఈ చిన్న క్వశ్చన్ ఇది ఎట్లా అడగొచ్చు అంటే, మాన్యుమెంట్స్ ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు? జస్ట్ ఆ వెబ్సైట్ ఓపెన్ చేయడం వల్ల మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్. ఇక్కడ బ్రాకెట్లో మెన్షన్ చేయడం జరిగింది. అప్ టు 10th CBSE అంటే సెంట్రల్ సిలబస్లో మీరు జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్. జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లాంటివి వస్తాయి. లైఫ్ సైన్స్ అంటే బయాలజీ అని అనుకోవచ్చు మనం. ఇవి 10th క్లాస్ వరకు చాలు అని స్పెసిఫిక్గా చెప్పినారనమాట. వీటికి కూడా సపరేట్ ఇప్పుడు టైం లేదు కాబట్టి మనం 10th క్లాస్ వరకు అన్నీ సివిల్స్ ప్రిపేర్ అయినట్టు అన్ని బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్రీఫ్గా ఉండే మెటీరియల్ చదివినా సరిపోతుంది. ఆ బ్రీఫ్గా ఉండే మెటీరియల్స్ సబ్జెక్ట్ వైజ్ ఏది అనేది మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ సిలబస్ గురించి తెలుసుకుందాం. హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఈ మొత్తాన్ని మనం హిస్టరీగా క్లాసిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్. ఇక్కడ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్, జాగ్రఫీ
నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటికల్ సిస్టమ్. ఇండియన్ పాలిటీ అంటే ఏంటి? పాలిటీ అంటే ఏంటి? మనం మన కాన్స్టిట్యూషన్ని అర్థం చేసుకోవడమే పాలిటీ. అంటే నోయింగ్ వన్స్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నోన్ యాజ్ పాలిటీ. ఇప్పుడు ఇండియన్ పాలిటీ అంటే ఏంటి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవడం. అందులో పార్ట్స్, షెడ్యూల్స్, ఆర్టికల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ప్రజెంట్ ఆన్గోయింగ్ కరెంట్ సిచ్యువేషన్లో ఏవేవి కరెంట్ ఈవెంట్స్గా ఉన్నాయో వాటినంతా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. మనకు 395 ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ చదవాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఏది ఉందో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్, జస్ట్ ఐడియా ఉండి కనీసం ఎలిమినేట్ చేయగలిగితే చాలు. అంటే దీని ఓవరాల్గా పాలిటీగా అనుకున్నాం. నెక్స్ట్ జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఇంక్లూడింగ్ స్పేస్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా. ఇక్కడ క్లియర్గా ఇచ్చినారు. జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా అంటే స్పేస్కి సంబంధించి ఇప్పుడు రీసెంట్గా స్పేస్ ఎక్స్ అనే ప్రైవేట్ ఏరోనాటిక్ కంపెనీ లాంచ్ చేసింది ఒక రాకెట్. అందులో హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్ టైం ట్రావెల్ చేసినారు స్పేస్లో. వాళ్ళిద్దరు పేర్లు ఏంటి, లేదా ఏ కంపెనీ దీన్ని నడిపింది, ఇట్లాంటివి. ఇదేంటి? కరెంట్ ఈవెంట్ రిలేటెడ్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ అనమాట. ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీ బోత్ దీన్ని కలిపేయచ్చు. అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఇండియా మనకు తెలుసు, పోక్రాన్ 1, పోక్రాన్ 2 ఇట్లాంటివి. ఇవి స్టాండర్డ్స్ అనమాట. ఇవి తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ యుఎన్ అండ్ అదర్ ఇంపార్టెంట్ వరల్డ్ ఆర్గనైజేషన్. యుఎన్ అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్. దాని గురించి సపరేట్గా ఎందుకు మాట్లాడాలా, అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఉంది అంటే ఏదైనా కూడా ఇందులో సభ్య దేశాలనే ఉంటాయి. ప్రజెంట్ 193 కంట్రీస్ ఇందులో మెంబర్స్గా ఉన్నాయి. ఇంకా కొన్ని కంట్రీస్ని మనం యుఎన్ఏ డిఫైన్ చేయలేదు. పార్టిసిపెంట్ మెంబర్ అయింది. యుఎన్లో వింగ్స్ ఏమున్నాయి, అట్లాంటివన్నీ కూడా మనం చదువుకోవాలి. యుఎన్ అనే సపరేట్ టాపిక్ లాగా మనం డిస్కస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ వరల్డ్ ఆర్గనైజేషన్స్లో ఏమున్నాయి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇట్లాంటివి క్లైమేటిక్ ఆర్గనైజేషన్స్, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ యుఎన్లో వింగ్సే కాకుండా చాలా ఉన్నాయి. సో అదర్ ఇంపార్టెంట్ వరల్డ్ ఆర్గనైజేషన్ ప్రజెంట్ కరెంట్ అఫైర్స్లో ఏమైనా ఉందేమో చూసుకోవాలి మనం. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కన్సర్నింగ్ ఇండియా అండ్ వరల్డ్ అట్ లార్జ్. పర్యావరణంకి సంబంధించిన ఇష్యూస్ ఏమున్నాయి ప్రజెంట్ ఇండియాకి అండ్ వరల్డ్కి? ఏ దేశానికైనా కూడా క్లైమాటిక్ కండిషన్స్ వేరువేరులాగా ఉండొచ్చు, వాళ్ళ ఛాలెంజెస్ వేరువేరులాగా ఉండొచ్చు. సో మన ఇండియాకి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏమున్నాయి, వరల్డ్కి ఏమున్నాయి? ప్రజెంట్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని ఒకటి జరుగుతుంటుంది. అవి డీటెయిల్గా మనం చూద్దాం. ఇట్లాంటివి ప్రజెంట్ కాప్ ఎక్కడ జరిగింది, ఏ దేశం దానికి ఆతిథ్యం ఇచ్చింది, ఇట్లాంటివన్నీ. అసలు ఆ కాప్ సదస్సులో ఏం మాట్లాడుతూ వన్ ఆఫ్ ద ఇవన్నమాట. అది కాప్ ఒకటే కాదు, చాలా సంస్థలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్. బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే హార్డ్వేర్ అంటే ఏంది, సాఫ్ట్వేర్ అంటే ఏంది, కీబోర్డు, ప్రింటర్, ఇవి వేటి దాంట్లోకి క్లాసిఫై చేయొచ్చు, దాన్ని కనిపెట్టిన వ్యక్తి ఎవరు, స్టాటిక్ డేటా, డైనమిక్ డేటా, కంప్యూటర్స్కి సంబంధించి బేసిక్సే అడుగుతారు. మన కంట్రోల్ సి, కంట్రోల్ వి, షార్ట్కట్ కీస్ అని వింటాం కదా, ఇది ఏదానికి అట్లా అంటారు. దీనికి ఈ బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్కి ఏ బుక్ చదివినా సరిపోతుంది. ఆరిహెంట్లో అయితే ఒక ఆరిహెంట్ బుక్లో చాలా క్లియర్గా 10 to 15 పేజెస్లోనే ఈ బేసిక్స్ అనేవి మనకు నేర్పిస్తారు. కామన్ అబ్రివేషన్స్ జనరల్గా మనం న్యూస్ పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ వాడే అబ్రివేషన్స్ ఏముంటాయి? ఇప్పుడు నాబార్డ్ ఫుల్ ఫామ్ ఏంటి? దాన్ని నేషనల్ బోర్డ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ అంటే. అట్లే ఎంజీఎన్ఆర్ఈజీఏ, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దీన్ని ఫుల్ ఫామ్ చేయండి. మనకు ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. కానీ కామన్గా మనం రోజు వారి న్యూస్ పేపర్లో మన లైఫ్ స్టైల్లో వచ్చే ఆ అబ్రివేషన్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. మన ఇండియాలో మొత్తం ఎన్ని రకాల ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి? 4 రకాలు ఉన్నాయి. ఎయిర్వేస్, వాటర్వేస్, రోడ్వేస్, రైల్వేస్. ఇట్లా దీని మీద కూడా క్వశ్చన్స్. అంటే ఏ దాంట్లో ఎక్కువ మనం ప్రయాణిస్తున్నాం, ఏ దాంట్లో కార్గో ఎక్కువ షిప్మెంట్ అవుతుంది, రోడ్వేస్ లెంత్ ఎంత, వాటి డెన్సిటీ ఎంత, ఇట్లాంటివి. రైల్వేస్ 1853లో స్టార్ట్ అయింది మన ఇండియాలో. ఫాదర్ ఆఫ్ రైల్వేస్ అని ఎవరిని అంటాం? లార్డ్ డల్హౌసీని అంటాం. ఇట్లాంటివి కొన్ని స్టాటిక్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ అంటే టోటల్ ఎకానమీ, మన ఎకానమీ ఎట్లా రన్ అవుతుంది, మనది మిక్స్డ్ ఎకానమీనా, ఓపెన్ ఎకానమీనా, ఇట్లాంటివన్నీ అందులో వస్తాయి, బేసిక్సే.
నెక్స్ట్ ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఫేమస్ పర్సనాలిటీస్ అంటే ఎగ్జాంపుల్ గాంధీ, నెహ్రూ, అబ్దుల్ కలాం, స్పోర్ట్స్లో అయితే ధ్యాన్ చంద్ ఎక్సెట్రా. ఇవన్నీ ఏంటి ఇండియన్ ఫేమస్ పర్సనాలిటీస్. అదే వరల్డ్ ఎవరు నెల్సన్ మండేలా, కార్ల్ మార్క్స్, ప్రెసిడెంట్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్, ఇట్లా చాలామంది ఫేమస్ పర్సనాలిటీస్ గురించి జస్ట్ చిన్న క్వశ్చన్స్. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ఫ్లాగ్షిప్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అంటే గవర్నమెంట్ తెచ్చినటువంటి ఒక విప్లవాత్మక అనుకోవచ్చు, లేదంటే చాలా చేంజ్ వచ్చిన ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే తెచ్చింది. ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు MGNREGA, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చింది. ఈ రెస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ మనకు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. అదే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని, NRHM నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అని, ICDS వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ అని, సర్వ శిక్షా అభియాన్ అని, ఇట్లాంటివన్నీ మిడ్ డే మీల్స్, ఇవన్నీ కూడా ఫ్లాగ్షిప్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కిందకి వస్తాయి. ఇవి ఎప్పుడు స్టార్ట్ చేసినాయి, దాని ఉద్దేశం ఏంటి, ఇట్లాంటివి అనమాట. నెక్స్ట్ ఫ్లోరా అండ్ ఫనా ఆఫ్ ఇండియా. నీకు తెలుసు ఫ్లోరా అంటే ఏంటి, ఫ్లవర్స్ సంబంధించి, హార్టికల్చర్కి సంబంధించి. ఫనా అంటే ఫ్లోరా అంటే ఫ్లవర్స్ దీనికి సంబంధించింది, ఫనా అంటే యానిమల్స్కి సంబంధించింది. ఇట్లా జస్ట్ అవి అక్కడ బయాలజీలోనే మనకు లైఫ్ సైన్స్ అక్కడ ఈ బాటనీలో బేసిక్స్ చదివినప్పుడు ఇది కవర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్. పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్ అంటే ఏవే వస్తాయి, PSUs అనుకోండి, ఎగ్జాంపుల్ PSUs ఉన్నాయి. అంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. ఎగ్జాంపుల్ వీటిలో మహారత్న, నవరత్న, మినీరత్న అని డివైడ్ చేసుకున్నాం మనం. ఇప్పుడు మహారత్నాలు ఇండియాలో 10 ఉన్నాయి, నవరత్నాలు 14 ఉన్నాయి, మినీరత్న సో మెనీ ఇంకా ఎక్కువ ఉన్నాయి. మహారత్న, నవరత్న, మినీరత్న అని ఎలా క్లాసిఫై చేస్తారు అంటే ఆ కంపెనీలో కాన్సిక్యూటివ్ 3 to 5 years వాళ్ళ టర్న్ ఓవర్ ఇన్ని క్రోర్స్ కంటే ఎక్కువ వస్తుందా, ఇట్లాంటివన్నీ ఎకనామిక్ బేసిక్గా తీసుకొని దాన్ని మహారత్న అంటే పెద్ద సంస్థ, మధ్య తరహా సంస్థ, చిన్న సంస్థలు ఇట్లా అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ మహారత్న, నవరత్న, మినీరత్న. క్వశ్చన్ ఏమడగచ్చు, ఇండియాలో మహారత్నాలు ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి, అవి లేదంటే కింది వాటిలో మహారత్న కానిదేది, ఇట్లాంటి స్టాటిక్ క్వశ్చన్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయగలరు ఇందులో నుంచి. మనకు వీటి గురించి ఇంపార్టెంట్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే గవర్నమెంట్ వెబ్సైట్, ఇక్కడ ఉన్న ప్రతి దానికి మీరు గవర్నమెంట్ వెబ్సైట్లో నుంచి మీరు డేటా కలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనం dpe.gov.in, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, dpe.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు మహారత్నాలు ఎన్ని ఉన్నాయి, నవరత్నాలు ఎన్ని ఉన్నాయి, మినీ రత్నాలు ఎన్ని ఉన్నాయి, ఇవి చూసుకోవచ్చు అనమాట. జస్ట్ వాళ్ళు కౌంట్ అడుగుతారు, లేదంటే ఇందులో ఏది కాదు అని అడుగుతారు అంతే. మీరు అన్నీ బట్టి పట్టాల్సిన అవసరం లేదు. దాని కేటగిరీస్ ఏమేమి ఉన్నాయి అవి నేర్చుకుంటే చాలు. ఇది మెయిన్గా సిలబస్. ఇప్పుడు సిలబస్తో పాటు ఇంకా కొన్ని మాట్లాడుకోవాలనుకుంటే మనకు జనరల్ అవేర్నెస్లో 40 మార్క్స్ ఉన్నాయి. అంటే మనకు 100 మార్క్స్కి CBT 1, 120 మార్క్స్కి CBT 2 జరుగుతుంది. అంటే ఇందులో 40% వెయిటేజ్ మనకు జనరల్ అవేర్నెస్లో ఉంది. అంటే దీన్ని లైట్ తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో లేదు. సో మనం జనరల్ అవేర్నెస్ ఖచ్చితంగా చదవాలి. నాకు జనరల్ స్టడీస్, జీకే మీద అంత నాలెడ్జ్ లేదు అని చెప్పడానికి కుదరదు. ఖచ్చితంగా ఇప్పటి నుంచైనా మనం స్టార్ట్ చేయాలి. నా అడ్వైస్ ఏంటంటే మీరు జస్ట్ ఇవన్నీ ఒక్కసారి చదివిన తర్వాత, దీని మీద కొంచెం ఐడియా తెచ్చుకున్న తర్వాత టెక్స్ట్ బుక్ యాప్లో ఎగ్జామ్స్ రాయండి. టెక్స్ట్ బుక్ యాప్లో వాళ్ళు ఏం చేస్తారంటే నంబర్ ఆఫ్ టెస్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. 40 to 50 ఫుల్ మాక్ టెస్ట్లు పెట్టేసరికి మనకి ఏమవుతుందంటే మీరు ప్రతి ఎగ్జామ్లో మీరు ఒక 30 to 40 క్వశ్చన్స్ ఆటోమేటిక్గా మీరు చేస్తారు. 0 మార్క్స్ వచ్చినా మీరు పట్టించుకోదండి, 30 మార్క్స్ వచ్చినా కూడా నాకు అన్నీ వచ్చని ఫీల్ కావద్దండి. సో మీరు నంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు కంప్లీట్ చేస్తారు ఈ 40 to 50 ఫుల్ మాక్ టెస్ట్ రాసేలోపు. సో ఇన్ని థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్లో మీకు మ్యాక్సిమం అవే కాన్సెప్ట్స్ అవే రిపీట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మెయిన్ ఎగ్జామ్లో ఇన్ని ఫుల్ మాక్ టెస్ట్లు రాసేసరికి మీరు మెయిన్ టెస్ట్లు చాలా స్లిప్ టెస్ట్ లాగా ఫీల్ అవుతారు, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో అంటే టెక్స్ట్ బుక్ అనే కాదు, గ్రేడ్ అప్ ఇవి కూడా ఉన్నాయి. నేనైతే టెక్స్ట్ బుక్ యాప్ని సజెస్ట్ చేస్తాను.
అందులో పేమెంట్ కట్టి మనం కొంచెం రాసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎంత చదివినా కూడా మనల్ని మనం అనలైజ్ చేసేదే మాక్ టెస్ట్. ఆ మాక్ టెస్ట్ రాయకపోతే మన పర్ఫార్మెన్స్ తెలియదు. మీరు అన్నీ చదివినాము అనుకుంటారు కానీ ఫైనల్ ఎగ్జామ్లో రాసేటప్పుడు మీరు ఫెయిల్ అవుతారు. ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మాక్ టెస్ట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఎస్పెషల్ టెక్స్ట్ బుక్ యాప్లో మనం రాయడం ద్వారా వాళ్ళు మీకు జస్ట్ ఒక క్వశ్చన్కి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియాలో ఎన్ని నవరత్నాలు ఉన్నాయి అని క్వశ్చన్ అడిగినాం, ఆప్షన్స్ ఇస్తారు 12, 13, 14, 11 అని. మనం 14 అని పెడతాం. కింద ఆయన డిస్క్రిప్షన్లో ఏం చేస్తారంటే మహారత్నాస్ ఎన్ని ఉన్నాయి, నవరత్నాస్ ఎన్ని ఉన్నాయి, మినీ రత్నాస్ ఎన్ని, హోల్ కాన్సెప్ట్. అంటే మీకు ఇక్కడ 18 నెంబర్లో ఉన్న ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంతా ఒక క్వశ్చన్లోనే మీకు రివిజన్ అయిపోతుంది. మీరు ఆన్సర్ చేసింది ఒక క్వశ్చనే, కానీ దాని ద్వారా నేర్చుకుంది 100 క్వశ్చన్లకు సంబంధించిన నాలెడ్జ్ని నేర్చుకుంటారు. సో తక్కువ టైంలో స్మార్ట్గా మనం నేర్చుకోవాలి అంటే వీ హ్యావ్ టు రైట్ మోర్ నెంబర్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్స్. సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్స్కి టెక్స్ట్ బుక్ యాప్, ఆర్ఆర్బి కావచ్చు, వేరే ఎస్ఎస్సి, జేఈ కావచ్చు, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. వీటికి టెక్స్ట్ బుక్ యాప్ చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. మీరు నో డౌట్ మీరు అన్ని క్వశ్చన్స్, అన్ని టెస్ట్ సిరీస్ మీరు స్ట్రిక్ట్గా రాసి రాయడమే కాదు, వచ్చిన తర్వాత దాన్ని అనలైజ్ చూసుకోవాలి ఏం తప్పులు చేసినాను, ఏం లేదు. మీ పర్ఫార్మెన్స్ అలా ఇంప్రూవ్ చేసుకుంటూ పోతే ఫైనల్ టెస్ట్ మీకు స్లిప్ టెస్ట్ కంటే ఈజీగా ఉంటుంది. మీరు ఈజీగా సర్వీస్లోకి గెట్ ఇన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.